ఇటీవల కాలంలో చాలా మంది కూడా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు అనేక కారణాలుగా కొన్ని రేప్ కేసులో, అత్యాచారాల కేసుల్లో, లేకపోతే 420 చీటింగ్ కేసుల్లో రకరకాలుగా వాళ్ళందరూ కూడా పట్టుబడుతున్నారు. గతంలో ఇక్కడ కనిపించే షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ లో గతంలో ఆయన కనిపించారు. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా చాలా వరకు వెబ్ సిరీస్లతోని ఏంది సూర్య, సాఫ్ట్వేర్ డెవలపర్ లాంటి వెబ్ సిరీస్లతో కూడా కొంతవరకు ఫేమస్ అందరికి కూడా. సో వీళ్ళందరూ ఏంటంటే కొంత ఫేమస్ కాగానే రకరకాల వికృతి చేస్తూ కూడా కొంతమంది దాంట్లో పాల్పడుతూ ఉంటారు. సో దాంట్లో ఇటీవల కాలంలో ఒక వ్యక్తి ఏమో 420 కేసులో అరెస్ట్ అయిపోయి జైలు జీవితం గడిపొచ్చిండు. మరొక వ్యక్తి ఏమో రేప్ కేసు ద్వారా పోయిండు. గతంలో ఇదే షణ్ముఖ్ జశ్వంత్ కూడా తప్ప తాగి ర్యాష్ డ్రైవింగ్ చేసి ఒకరి ప్రాణాలు కూడా గాయపరిచినటువంటి వ్యక్తి కూడా ఈ షణ్ముఖ్ జశ్వంత్. మరోసారి తెర మీదకి వచ్చింది షణ్ముఖ్ జశ్వంత్. బయటికి చెప్పేదేమో సత్యహరిశ్చంద్రులం, మేము చాలా ఏమంటారు ఇటీవల కాలంలో పాడే శుద్ధ పూసలం, మేమంతా కూడా ఎవరికి కూడా గాయపరిచే వాళ్ళం కాదు, చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాం అని చెప్పేటువంటి మాటలు ఏమో బయటకు చెప్తూ ఉంటారు. కానీ చేసేవనేమో ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. సో ఈరోజు చూస్తే కనుక తన అన్న సంపత్ అనే వ్యక్తి ఒక మౌనిక అనే ఒక అమ్మాయితోని ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా జరిగిందట. కానీ మౌనిక అనే అమ్మాయి వల్ల అమ్మ క్యాన్సర్తో బాధపడుతున్న కారణంగా ఓ 2-3 నెలలు లేట్ అయింది పెళ్లి. కాస్త ఈ 2-3 నెలల గ్యాప్లోనే మరొక అమ్మాయితో సహజీవనం చేస్తున్నట్టుగా ఇప్పటికే తను గుర్తించింది. ఎవరు? మౌనిక అనే అమ్మాయి, ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి గుర్తించిందట. మరి ఆయన మీద సంపత్ మీద కేసు వేసిందట మౌనిక అనే అమ్మాయి. సో ఆ కేసులో సంపత్ ఫ్లాట్ కి వెళ్ళి పరిశీలన చేస్తుంటే అక్కడ ఈ మహాత్ముడు గంజాయితో పట్టుబడ్డాడట. బయటికి చెప్పేదేమో సాఫ్ట్వేర్ డెవలపర్ సూర్య అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి సత్యహరిశ్చంద్రులం ఆడియో ఫంక్షన్లో, ఆడియో కాలేజ్ ఫంక్షన్లో కూడా మేము గెస్ట్లాగా పోతాం, మేము సత్యహరిశ్చంద్రులం, మా అంత శుద్ధ పూసలు లేరు, మేము చాలా చక్కటి పూసలమని చెప్పే కలరింగ్ ఇచ్చేటువంటి వీళ్ళంతా చేసే పనులు గీసంటి. చాలా మంది సెలబ్రిటీలు కూడా ఇటువంటి కేసులో డెఫినెట్గా ఆల్రెడీ ఇరుక్కున్న వాళ్ళే ఆ రకంగా ప్రయత్నం చేసి గంజాయి కన్జ్యూమ్ చేసినట్టుగా ఏకంగా ఓ ప్రత్యేక కమిషన్ కూడా సిట్ కూడా ఏర్పాటు చేసి గతంలో ఎంక్వైరీ జరిగింది టాలీవుడ్ డ్రగ్స్ కేసులో. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో సైతం ఇటువంటి కేసులే బట్టబయలవుతున్నాయి. షణ్ముఖ్ జశ్వంత్ తన అన్న సంపత్ని అక్కడ మౌనిక అన్న అమ్మాయి ఇచ్చిన కేసు మేరకు విచారణ చేసేందుకు ఆ ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత ఆ ఫ్లాట్లో సంపత్ అనే ఇలా అన్న లేడట. కానీ ఇక్కడ షణ్ముఖ్ జశ్వంత్ ఒకసారి విజువల్స్ లో చూపిస్తా మీకు. కారణంగా పెళ్లి కాస్త లేట్ అయిందట. ఈ గ్యాప్ లోనే మళ్ళా ఈ సంపత్ అనే ఒక వ్యక్తి షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళ అన్న మరొక అమ్మాయితో సహజీవనం చేస్తూ పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో పాటు సహజీవనం చేసుకుంటున్నాడట. అయితే ఇది గమనించిన మౌనిక అనే అమ్మాయి మొదట్లో ఎంగేజ్మెంట్ జరిగిందో ఆ అమ్మాయి కేసు వేయడంతో తన ఫ్లాట్కి వెళ్ళి పోలీసులు విచారణ చేసి చూసేందుకు వస్తే అక్కడ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయితో పట్టుబడిండట. సో దానికి సంబంధించి ఆ విజువల్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ చూస్తే కనుక విజువల్స్ లో పోలీసులు పట్టుబడిన విజువల్స్ చూస్తే కనుక మీరు డెఫినెట్గా ఆశ్చర్యపోతారు. మత్తులో తూలుతూ పోలీసు అధికారుల మీదనే వాళ్ళు చెప్తుంటే వాళ్ళు అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు. సో బయటికి చెప్పేనేమో సత్యహరిశ్చంద్రులం, మేము చాలా గొప్పవాళ్ళం అని చెప్పి కలరింగ్ ఇచ్చినటువంటి ఈ సోకాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చాలా వరకు ఈ రోజుల్లో సోషల్ మీడియాలో టాప్ 1, టాప్ 2 ఉన్నటువంటి ఆ ఇన్ఫ్లుయెన్సర్ కాస్త ఒకరేమో అత్యాచార కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు, మరొకరు 420 కేసులో జైలు జీవితం కట్టిన వాళ్ళు. ఈరోజు షణ్ముఖ్ జశ్వంత్ ఏకంగా ఆయన గంజా ప్రస్తుతం పోలీసుల విచారణలో చాలా కీలకంగా కొన్ని చాలా తనిఖీలు చేస్తున్న అంశాలు ఏంటంటే గతంలో ఈ విజువల్స్ చూస్తే కనుక గతంలో ఒక ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఒక వ్యక్తిని గాయపరిచినప్పుడు, ఎల్బీ నగర్ దగ్గర ఒక వ్యక్తిని గాయపరిచినప్పుడు గతంలో పోలీస్ స్టేషన్ దగ్గర విజువల్స్ ఫోటోస్ అన్ని కూడా ఈ రకంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం పోలీసులు ఏం తనిఖీ చేస్తున్నారంటే అసలు ఈ షణ్ముఖ్ జశ్వంత్ కి డ్రగ్స్ ఎలా దొరికింది, గంజా ఎలా దొరికింది, ఈయన పెడ్లర్గా ఎవరికైనా అమ్ముతున్నాడా, ఎవరికైనా వినియోగిస్తున్నాడా, అసలు ఎక్కడి నుంచి ఆ గంజాయి దొరికింది, ఎన్ని రోజులుగా ఈయన ఈ తతంగా నడిపిస్తున్నాడు, ఈయనతో పాటుగా ఇంకెవరెవరు భాగస్వామిగా ఉన్నారు, తనతో పాటుగా ఇంకా సేవించే వాళ్ళు ఎవరెవరు, ఈ అన్ని విషయాల్లో కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారట. మొత్తం మీద ఇటువంటి యొక్క వ్యక్తి బయటికి వచ్చేనేమో చెప్తే చాలా వరకు సత్యహరిశ్చంద్రులం అని చెప్పేటువంటి వీళ్ళు కాస్త లోపల మాత్రం ఇటువంటి పన్నాగాలు పడడం చూస్తే కనుక అందరూ డెఫినెట్గా ఆశ్చర్యపోవాల్సిందే. సో గతంలో కూడా ఇది కొత్తవి కాదు. జశ్వంత్ షణ్ముఖ్ గతంలో ర్యాష్ డ్రైవింగ్ కారణంగా తప్ప తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఒక వ్యక్తిని డాష్ ఇస్తే ఆయన తన గాయాలైన పరిస్థితి, గతంలో కూడా కొన్ని కేసులు నమోదైన ఆయన మీద. ప్రస్తుతం ఈ యొక్క విషయాలు చూస్తే కనుక పాపం అన్నను అక్కడ పోలీసులు విచారించేందుకు వచ్చిన నేపథ్యంలో తమ్ముడు గంజాయితో పట్టుబడ్డాడు. ఇక ఇద్దరు అన్నదమ్ములు కూడా ఒకరేమో ఒక అమ్మాయిని మోసం చేసిన కేసుల మీద ఇప్పటికే కేసు విచారణ కొనసాగుతున్నట్టుగా పోలీసులు అక్కడ వెళ్ళడం జరిగింది. మరోవైపు ఇక్కడ తమ్ముడేమో గంజాయితో పట్టుబడిండు. సో ఇద్దరు అన్నదమ్ములు కూడా ఒకరేమో అమ్మాయి విషయంలో, ఇంకొకరు గంజాయి విషయంలో. మరి గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది,
ఎవరెవరు వీళ్ళకి అమ్ముతున్నారు, లేకపోతే వీళ్ళెవరికైనా పెడ్లర్గా ఈయనెవరికైనా అమ్ముతున్నాడా, వినియోగిస్తున్నాడా, ఈయనతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు, ఈయనతో పాటు పనిచేసే వాళ్ళలో కావచ్చు ఇతరత్ర మిత్రులు ఇంకెవరు గంజాయి స్వీకరిస్తున్నారు, గంజాయి సేవిస్తున్నారు. చాలా కఠినంగా వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏకంగా హుక్కాను కూడా బ్యాన్ చేసి ఇతర కాలంలో అసెంబ్లీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో గంజాయి కోసం ప్రత్యేకంగా నార్కోటిక్స్ పోలీస్ బృందం నిత్యం దీని మీద వేటలోనే ఉన్నది. అయితే ఇప్పటికే ప్రత్యేక బృందాలుగా ఏర్పడి చాలా వరకు వీళ్లకు ప్రత్యేక అధికారాలు పవర్స్ కూడా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వీటిని అరికట్టడం లక్ష్యంగా పోలీస్ అధికారులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కూడా పనిచేస్తున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో కొన్ని ఇప్పటికే కొంతమంది కానిస్టేబుల్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి డ్రగ్స్ తరలిస్తున్న నేపథ్యంలో కూడా పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఇటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జశ్వంత్ షణ్ముఖ్ పట్టుబడడం కూడా పెద్ద ఎత్తున సంచలనం రేపుతోంది. మరి చూద్దాం ఎటువంటి కేసులు బనాయించబోతుంది. ఎటువంటి వాటి ముందుగా ఏం చేయాలంటే బయటకు వచ్చి ఈ పనులు చేసి లోపల మాత్రం వీళ్ళ తత్వంగా వేరంగా కనబడుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా పక్కడబందీ కేసులు వేసి నాన్ బెయిలబుల్ కేసుల కింద అరెస్ట్ చేయాలి. అప్పుడే ఇతర వీళ్ళని చూసి నేర్చుకునే వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఇన్స్పిరేషన్గా తీసుకుని యూట్యూబ్లో కావచ్చు వీళ్ళ హీరోయిజానికి లేకపోతే వీళ్ళ నటనకు ఆకర్షిస్తున్న వాళ్ళు కావచ్చు కాస్త మారే అవకాశం ఉంటుంది. ఇట్లా మీరే వెళ్ళి ఇట్లా చేస్తే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, లేకపోతే మీ నటన కోళ్ళు ఇంకేదా అభిమానుల వాళ్ళు ఇంకెట్లా మారిపోతారు. సో వెంటనే వీళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసుల కింద వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. సో డెఫినెట్గా జశ్వంత్ షణ్ముఖి విషయంలో చాలా లోతైన విచారణ జరిగే అవకాశం ఉన్నది. గంజా ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రకంగా తరలించారు, ఆయన ఏ రకంగా వినియోగిస్తున్నాడు, దీంతో పాటు భాగస్వామి ఇంకెవరు ఉన్నారా, ఆయన పెడ్డర్గా మారి ఇంకెవరికైనా విక్రయిస్తున్నాడా, వినియోగదారులు ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ విషయాల్లో కూడా దర్యాప్తు జరిగే అవకాశం ఉన్నది. సో రెండు కేసులు, ఒకటి తన అన్న అమ్మాయికి మోసం చేసిన విషయంలో, మరొకటి తమ్ముడు గంజాయి విషయంలో కూడా ఇద్దరు ఈరోజు డెఫినెట్గా పట్టుబడే అవకాశం. ప్రస్తుతానికైతే జశ్వంత్ షణ్ముఖిని నార్సింగి పోలీసులు అదుపులో తీసుకున్నారు. తర్వాత విస్తృతంగా విచారించి తనిఖీ చేసే అవకాశం కూడా ఉన్నది. చూద్దాం మరి ఎటువంటి విషయాలు ఆసక్తికర విషయాలు బయటపడే అవకాశం ఉందనేది మాత్రం.